మనం ఎక్కువగా చూస్తున్నది తల్లిదండ్రులని పిల్లలు వృద్ధాశ్రమం వదిలేయడమో, రోడ్డు మీద వదిలేయడమో చేస్తూ ఉంటారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, నువ్వు ఈ జీవితంలో మంచిగా సెటిల్ అయ్యావు. మంచి చదువు చదువుకున్నావు. మంచి జాబ్ చేస్తున్నావు. అప్పుడు దానికి కారణం ఎవరు? నీ తల్లిదండ్రులే కదా! నిన్ను ఎంత ప్రేమగా చూస్తే నువ్వు ఈ స్థాయికొచ్చావు. వాళ్ళెంత కష్టపడితే నీకింత మంచి జాబొచ్చింది. ఈ స్థాయిలో ఉన్నావు. అర్థమైందా నీకు? నీ తల్లి నువ్వెప్పుడైతే ఆకలి అన్నావో, తను తినే ఒక్క ముద్ద కాడ నీకు పెట్టి తను దాహం తీర్చుకుంటది. నీ తండ్రి తనెంత కష్టపడినా నువ్వు మంచి స్థాయిలో ఉండాలని కోరుకుంటాడు. ఆ కష్టార్జితనంతా నీ చదువు మీద, నీ భవిష్యత్తు మీద పెట్టుబడిగా పెడతాడు. అలాంటిది ఈరోజు నీ తల్లిదండ్రులు నీకు అవసరం లేదు. అందుకని దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది. నీ తల్లిని తండ్రిని సన్మానించుము. అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుదువు. అవును, నీ తల్లిని తండ్రిని సన్మానించండి, గౌరవించండి, ప్రేమించండి. అప్పుడే భూమి మీద మీరు దీర్ఘాయుష్మంతులు అవుతారు. కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.